ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. రోడ్డుపై కూర్చొని స్థానిక అశోక్ నగర్ కాలనీవాసులు నిరసన తెలిపారు. గత 15 రోజులుగా ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది చేరుకొని గ్రామ పంచాయతీ అధికారులు కాలనీవాసులకు మరమ్మతు పనులు చేయించి నీటి సరఫరా చేయిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. నా పేరు రామేశ్వర్, మాది ఇచ్చోడ. ఇంతకుముందు మేము పోయినాం ఎంపీడీ ఆఫీస్లో, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలే. ఇంతకుముందు మళ్ళీ ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిన, ఎమ్మెల్యే సార్ అన్నాడు ప్రైవేట్ ఫండ్స్ ఇస్తాం చేయించుకోరు బట్టి, మళ్ళీ ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. ఇంత తిరిగినా వాళ్ళు పట్టించుకుంటలేరు. ట్యాంకర్ లేదు, ఇలా 2 నెలలు అయింది, గల్లీలో వాటర్ లేవు, అసలు ఎవరు రావడం లేదు, చూడడం లేదు. ఆడ ఎంపీడీ ఆఫీస్లో పోతే సార్ అంటుండు ఇప్పుడు గంటలో పంపిస్తా, 15 నిమిషాల్లో పంపిస్తా అంటున్నారు. మమ్మల్ని ఎవరు ఇది చేస్తలేరు. మేము ఇక్కడ వచ్చినాం, రేపు కలెక్టర్ మేడం దగ్గర కూడా అవుతాం. మేము రేపే ఆదిలాబాద్ పోతాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటలేరు. ఎంత ఏమన్నా కానీ బస్ చూసుకుని వెళ్ళిపోతున్నారు అంతే. మాకు ఆల్రెడీ ఇక్కడ పైప్ లైన్ ఉంది, ఏరియాలో పైప్ లైన్ ఉంది, ఎక్కడో ఇంతట్లో కట్టుందట, ఆ మాత్రమే చేపిస్తలేరు వాళ్ళు. అందుకే ఇప్పుడు ఈడే ఉన్నాం, రేపు మేడం దగ్గర కలెక్టర్ దగ్గర మేము పోతామని అంటున్నాం. నా పేరు రామేశ్వర్, మాది ఇచ్చోడ. ఇంతకుముందు మేము ఇంతకుముందు ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాము, మాకు వాటర్ ఇస్తామన్నారు. మాకు ఇప్పుడు వాటర్ వస్తలేవు, మాకు బాగా ప్రాబ్లం ఉన్నది, మాకు నీళ్లు లేవు. మాకు ఖచ్చితంగా మాకు మిషన్ భగీరథ వాటర్ కావాలి మాకు, లేకపోతే మాకు ట్యాంకర్లు అన్న నీళ్ళు పంపించండి. మేము వాటర్ ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదలము. మేము